అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీవీపీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు. అందరూ చాలామంది ఫోన్లు చేసి కత్తెర వస్తుంది, కత్తెరలో పెళ్ళిళ్ళు చేయొచ్చా, గృహప్రవేశాలు చేయొచ్చా అని అడుగుతున్నారు. బాగా వినండి. కత్తెర అంటే దాన్ని కత్తరి అంటాం. ఇది మే నెల 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉంటుంది. మే 4 నుంచి 10వ తేదీ వరకు ఉండే కత్తెరను డొల్లు కత్తరి లేదా వాస్తు కత్తరి అంటారు. మే 11 నుంచి 25 వరకు ఉండేది నిజ కత్తరి అంటారు. అదేవిధంగా మే 25 నుంచి 28 వరకు ఉండేది కూడా మళ్ళీ తిరిగి డొల్లు కత్తెరగానే భావించాలి. అసలు ఏంటి కత్తరి? కత్తెర అంటే కత్తరి ఏంటిది అంటే, సూర్యుడు తన సొంత నక్షత్రమైన కృత్తిక అనే నక్షత్రంలో సంచరించేటప్పుడు వచ్చేది నిజ కత్తరి. బాగా గుర్తుపెట్టుకోండి. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, అదేవిధంగా సూర్యుడి స్వనక్షత్రం కనుక సూర్యుడు కృత్తికా నక్షత్రం మీద సంచరించేటప్పుడు తీవ్రమైనటువంటి ఆ వేడి ఉంటుంది భూమి మీద, కనుక పగుళ్ళు వస్తాయి అని చెప్పి శంకుస్థాపన పనికిరావు అని చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎనీహౌ మనకు ఇక్కడ డొల్లు కత్తరైనా వాస్తు కత్తరైనా మే 4 నుంచి మే 28 వరకు ఎటువంటి శంకుస్థాపన ముహూర్తాలు ఉండవు. గృహప్రవేశం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అదేవిధంగా బావిలో పూడికి తీసేటువంటి పనులు ఏమైనా ఉంటే దయచేసి చేయొద్దు. చెరువులో పూడికి తీసే పనులు చేయొద్దు. స్లాబులు వేయొద్దు. ప్రతిష్టలు కూడా పనికిరాదు. చాలామంది ప్రతిష్ట చేసుకోవచ్చు అంటారు, కానీ ఇదంతా కూడా మనకు అంతా సిమెంట్తో సంబంధించి మట్టి సంబంధించి పనులు ఉంటాయి కాబట్టి ప్రతిష్ట కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఈ కత్తెరలో. అంతేకాకుండా పుట్టెంటుకలు తీయడం కూడా మంచిది కాదు, పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక వివాహాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, వాహనాలు కొనొచ్చా అని అడుగుతున్నారు. నిరభ్యంతరంగా కొనొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు మీరు నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 9949919830 నన్ను సంప్రదించగలరు. అయితే ఇక్కడ ఈ కత్తెర విషయంలో మనకు అసలు నిజ కత్తెరేమో మే 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 4 నుంచే మరి డొల్లు కత్తెర. ఎందుకలా అంటే భరణి నక్షత్రం 3వ పాదం మీదకి సూర్య సంచారం జరిగేటప్పుడు, అంటే భరణి నక్షత్రం 3వ పాదంలో సూర్య సంచారం జరిగేటప్పుడు, కృత్తికాకు ముందు భరణి ఉంటుంది కదా, అంటే మనకు నిజ కత్తెర రాబోయే ముందే దాని ప్రభావం చూపిస్తుంది అంటారు. అందుకు దీన్ని డొల్లు కత్తెరగా లేదా వాస్తు కత్తెరగా భావించి చెప్పారు. కనుక మే 4 నుంచే మనం ఇది పాటించడం మంచిది. మే 28 వరకు పాటించడం మంచిది. కత్తెరలో ఏమి చేసుకోవచ్చో చెప్పాను, ఏమి చేయకూడదో చెప్పాను. సో అనవసరమైన భయాలకు లోను కావద్దు. వివాహాల ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తమాష ఏంటంటే, మనకు అధిక జ్యేష్ఠ మాసం రాబోతుంది కాబట్టి మే నెల 15 నుంచి మే 13వ తేదీ వరకే ముహూర్తాలు ఉన్నాయి, గమనించండి. మరలా తిరిగి నిజ జ్యేష్ఠ మాసంలోనే ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఏదైనా సందేహాలు ఉంటే నన్ను నా ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. మీ మురళీకృష్ణ. నమస్కారం.